మీరు చెప్పారు సార్ విజయసాయి రెడ్డి అక్కడే ఉన్నాడు కదా మరి మీ అంచనా తప్పైంది అంటారు. తప్పైంది తప్పు కావచ్చా, రాజకీయాల్లో పరిణామాలు ఎప్పుడు ఒకే రకంగా ఉండవు కదా. మళ్ళీ ఏమైందో తెలియదు, ఆనాటికి ఉన్న సమాచారం అది అని. ఇప్పుడు ఎందుకు ఎడిపోతారనుకున్నప్పుడు ఆల్రెడీ ఆర్కృష్ణే బీజేపీకి వెళ్ళాడు. ఇప్పుడు రాజ్యసభకు రాజీనామా చేశాడు. రాజ్యసభ రాజీనామా చేయడం వల్ల ఈ సీటు కూటమికి వెళ్ళిపోతుంది. నా అంచనా కూటమి ఈ సీటు మరి జనసేనకి ఇస్తుందా, టీడీపీఏ పోటీ, ఎందుకంటే బీజేపీకి ఆల్రెడీ ఒకటి ఇచ్చేశారు, బహుశా ఈయన యాంటిసిపేషన్ ఇచ్చుంటారు. ఓకే, అంటే ఇంకోటి ఏంటంటే అయోధ్య రామిరెడ్డి గారిది పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది, కానీ అది నేను అలా చేయలేదు, ఇదేదో అవాస్తవం అని చెప్పి ఆయన ఖండిస్తున్నారని చెప్పి మరో బ్రేకింగ్ పడుతుంది. ఏది వాస్తవం అన్నది రేపు తెలియాలి. ఫండమెంటల్ పాయింట్ ఇద్దరు వేల కోట్ల ఆస్తులు ఉన్నవారు లేదా ఆస్తులతో సంబంధం ఉన్నవాళ్ళు. అవును, రాజకీయాల్లో ఒక్కసారి నువ్వు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల్ని, ఆ డబ్బులున్న వాళ్ళను